ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే యోగాలో మా గురువు మా రాజాకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్తా అసోసియేషన్ అధ్యక్షులు రేగురు రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా అధ్యక్షులు ప్రదర్శనకి బిల్లు సంక్రామకి శివానికి గారికి, అలాగే మా శ్రావణకి లీలానికి, మా శివానికి శ్రీదేవన్ గారికి, మా కల్పన గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యోగా కార్యక్రమంలో వచ్చినటువంటి యోగా విద్యార్థులు వాళ్ళ వయసులో పెద్దవాళ్ళైనా ఇక్కడ వస్తే విద్యార్థులుగా అవుతాడు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ యోగా ప్రదర్శనకి. అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశారు. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గూడూరులో ఉన్న అందరికీ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండే కార్యక్రమం. అందుకే 4 రోజుల్లో కూడా కరోనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా జాగ్రత్త ఉన్నారంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా, ఈ గ్రౌండ్లో కూడా నేర్చుకున్నా. కానీ కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా, కానీ రావాల్సిన పరిస్థితి రాలేకపోవడం వల్ల కూడా అనారోగ్యం గురైన యోగా కన్నా ఉన్నట్టే నాకు అనారోగ్యం కూడా రాదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం ఇప్పుడు పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని సార్ ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది, అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మెగా ఈవెంట్ 21వ తేదీ ఇక్కడ బ్రహ్మాండ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది. అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ మేము చేయడానికి మా కమిషనర్ గారికి మా రాజా కూడా తెలియజేస్తున్నాం. నా వంతు ఏం చేయమని నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దయచేసి ఆ రోజు ఇప్పుడు అందరూ కూడా లీడర్స్ కాకుండా మీ వార్డులో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే బాగుంటుంది. పెద్దలు మురళన్న గారికి స్వాగతం పలుకుతున్నాం, వస్తే బాగుంటుందని చెప్పి మా లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది. ఉదయం నియోజకవర్గంలో నా భార్య ఏ కమిషనర్ గారికి నేను కనిపించలేదు, నేను యోగాలో గోల్డ్ మెడల్ తీసుకుని దాన్ని ఆహ్వానించలేదా అని అడిగింది. చెప్తాను మా కమిషనర్ గారికి 27వ తేదీ అట్లే అవుతుంది అని చెప్పి చెప్పాను. ఎందుకంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రాక్టీస్ చేయలేకపోయినా కానీ మా మిసెస్ మాత్రం యోగాలో బాగా తప్పిపోయిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ రాజా మా పురాణ గూడుకు పొలం, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఎలా చేస్తే కూడా రన్ చేసే మాత్రం మాకన్నా పురోడు ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే చాలా మంచి మనిషి మా పురాణ కడుపున మా రాజా కోసం అతను కూడా ఈరోజు ఎంతోమందికి యోగా నేర్పించడం కూడా చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్రం ప్రజల్లో కూడా ఆరోగ్యంగా ఉన్నారనేటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాకు తెలియదు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు గెలిచినా ఏం చేసినా ఏం చేయాలా లేదా ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలని చూసేవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు. దానికి తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అమితమైనటువంటి ప్రేమ విషయాన్ని కూడా మేము ప్రజలకి ఇచ్చేస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి ఉండడం కూడా మన గర్వకారణాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి, 14వ జరిగే కార్యక్రమం కానివ్వండి, 27వ జరిగే కార్యక్రమం కానివ్వండి, ఖచ్చితంగా గూడూరులో సక్సెస్ అవుతుందని నమ్మకం. ఎందుకంటే మంచి మా కమిషనర్ గారు ఉన్నారు.
ఎవరున్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు. ఆ సామర్థ్యం కూడా ఉంది. దానికి తోడు మా రాజా, మా మొదలైన ఇద్దరు సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే మా టీం అంతా కూడా, మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా ఇంత పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గూడూరులో ఎప్పుడు చూడవాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా యోగా అభ్యాసాలు చేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఉంటే మా రాజా దగ్గరికి అప్పుడప్పుడు కూడా నేను వస్తాను. ఇప్పుడు వంగలేకపోతున్నాను, ఇప్పుడైతే ప్రమాణంగా వంగి ఉంది. ఇప్పుడు గ్యాప్ వల్ల చేయలేకపోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే అవసరం అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి నేను కూడా గుర్తిగానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా ఇంత పార్టిసిపేట్ చేసినటువంటి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.